అంతే సుశేషం ఈరోజు ఆరాధన గారు ఈరోజు ఆరాధన మార్పు వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరం అని చెప్పారు. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. యేసు ప్రభువారు తన శిష్యులతో స్వయంగా ఆయన చెప్పిన మాట, యేసు ప్రభువారు శిలువ శ్రమలకు, శిలువ మరణానికి అప్పగింపబడే ముందు వారు భోజనం చేస్తుండగా జరిగినటువంటి సంఘటన ఇది. యేసు ప్రభువారు ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అంటున్నాడు, విడిచి తన శిష్యులకి ఇచ్చేది నేను తీసుకుని తిరిగి నా శరీరం అని చెప్పాడు. ఆయన శరీరమును మనము తినాలి అంటే మనం ఎలా ఉండాలి? ఆయన ఎలాంటి వాడు? ఆయన పరిశుద్ధుడు. తన శరీరమును నీ కొరకు నా కొరకు ఆయన బలి అర్పణగా ఇచ్చినటువంటి వాడు. ఆయన బలి అవ్వకపోతే, శిలువ యాగం చేయకపోతే నీకు నాకు పాప క్షమాపణ లేదు. నీ పాపమును బట్టి, నా పాపమును బట్టి మనం తెచ్చుకున్న శాపాల నుండి విమోచన పొందాలంటే యేసు రక్తము తప్ప వేరే విమోచన లేదు. అందుకనే ప్రభు అన్నాడు, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాడు. మరి ద్రాక్షారసము మరి ఆ యొక్క గిన్నెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన అంటున్నాడు, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం అంటున్నాడు. ఎందుకు త్రాగాలి ఆయన రక్తాన్ని? దేనికి త్రాగాలి ఈ ద్రాక్షారసాన్ని? యేసు రక్తంగా తలచి ఎందుకు త్రాగాలంటే పాప క్షమాపణ నిమిత్తము అంటున్నాడు. పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తాన్ని త్రాగగలిగే అధికారము, స్వాతంత్రం ఎవరికుందంటే వారి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి యేసు రక్తము చేత కడగబడినటువంటి వాళ్ళే ఆయన శరీరమును తినగలిగే అర్హత, యోగ్యత, ఆయన రక్తాన్ని త్రాగగలిగే స్వతంత్రం కలిగినటువంటి వారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 2024 సంవత్సరంలో మొట్టమొదటిగా ప్రభు బలంలో చేపెట్టి నీవు ఎలా ఉన్నావు? నేను బాప్తిసం తీసుకున్నా వాస్తవమే, కానీ ప్రభు బలం తీసుకోవడానికి సిద్ధపడ్డావా? సిద్ధపడుతూ వచ్చావా? ఆయన శరీరమును నిర్లక్ష్యంగా తీసుకోవద్దు. ఇది ద్రాక్షారసమే కదా, పాష గారు ఇచ్చేదే కదా అని నిర్లక్ష్యంగా తలచి త్రాగుతూ దయచేసి. నేను చెప్పే మాట కాదు, యేసు యొక్క శరీరమును, ఆయన రక్తాన్ని ఎంతమంది అయితే ఎవరైతే నిర్లక్ష్యంగా తలచి తీసుకుంటారు వారందరూ కూడా ఇబ్బందులు పాలవుతారు. ఇంకా చాలా ఇబ్బందులు పాలవుతారు, కష్టపడతారు. జాగ్రత్త. చెప్పలేదు అనుకుంటే ఇంకా శరీరం తినేదానికి ముందుగా, రక్తం తాగేదానికి ముందుగా ద్రాక్షారసం తీసుకుని ప్రారంభం చేసుకున్నాను. ఇది మొదలుకొని ఆయన సాక్షులుగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. ఈ ప్రవర్తనలో, ఈ మాటలలో ఆయనను చూపించాలి. ప్రార్థన చేసుకున్నాను. చూడి పాదములే దిక్కుగా
కనికరం చూపించు నాయన. అడుగు ప్రభు, నీ శరీరం తినే నన్ను పరిశోధించు, పరీక్షించు ప్రభు. ఏదో నామకావాస్తి తిని శాపగ్రస్తమైన బ్రతుకుని బ్రతకూడదు నాయన. నీ శరీరమును తినినప్పుడు, నీ రక్తమును త్రాగినప్పుడు నీ గుణగణాలు నాలో ఉండాలి ప్రభు. నీలా ప్రేమించే మనసు, నీలా క్షమించే మనసు నాలో దయచే ప్రభు. అడుగు ఉందా నేను? ఆయన శరీరము, ఆయన రక్తమును త్రాగేవాడి ఆయన రాజ్యానికి వారసుడు, నిత్య జీవానికి వారసుడు. అయితే ఆయన శరీరము తినేవారు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఆయనలా క్షమించే మనసు ఉండాలి. యేసులా ప్రేమించే మనసు ఉండాలి. యేసులాగా ఇతరులతో సమాధానంగా ఉండాలి. అందరూ సిద్ధంగా ఉండండి. దేవా, నీ శరీరం ఉన్న గుణగణాలు చేత నింపు తండ్రి. నీ మహిమ చేత నింపు నాయన. ఈ రొట్టెలు తీసుకునే ప్రతి బిడ్డలు నీలా మారాలి ప్రభువా. యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. విరిచి తలచి శక్తించను. అదే విధముగా ఆయన ఒక పాత్రను ఎత్తి పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం, పాప క్షమాపణ నిమిత్తమై చిందింపబడుచున్న రక్తం అని చెప్పాడు. ప్రభువా, ఈ యొక్క ద్రాక్షారసం నీ మహిమ చేత నింపు నాయన. నీ రక్తములో ఉన్న గుణగణముల చేత నింపు తండ్రి. తీసుకునే ప్రతి బిడ్డలు నీలా ఈ లోకంలో జీవించి సంఘములు సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయండి. మేమందరం నీ రాజ్య వారసులుగా బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మా ప్రవర్తన, మా మాటలు, మా తలంపులు సమస్తముడు నీకు అనుకూలంగా మారాలి. మేము నీకు భయంకరంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా బ్రతకాలయ్యా. సంఘానికి ఆదాయకరంగా ఉండాలయ్యా. మేము యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అంత పండుగ వెళ్ళిరి. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా అందరి ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా Bye.
ప్రభు నేర్పిన ప్రార్థన అందరం చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు ఎలాగ నెరవేర్చున్నదో భూమి మీద అలాగ నెరవేరును గాక. మా దినమున నేడు దినమును దయచేయి. మా రుణస్థులను క్షమించే ప్రకారం మా రుణములను క్షమించు. మా శోధనకి గదుషులు తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆగండి. పాట పాడా, ప్రభు నేర్పిన ప్రార్థన చేశారు. అందరూ చెప్పండి ఆమేన్. నా పిలుపు ఆశీర్వదించు. ఆయన చేసిన